గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లా జనజీవనం స్తంభించిపోయింది. ప్రతి రైతు గుండెల్లో వర్షం మిగిల్చిన కడుపు మంట ఇంకా ఆరలేదు. అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రైతు హనుమంతు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 10 ఎకరాల పత్తి పంట, 5 ఎకరాల వేరుశనగ పంట ఒక్క రాత్రిలోనే వర్షపు బీభత్సానికి మట్టిపాలయ్యాయి. దాదాపు 10 లక్షల రూపాయల నష్టం జరిగిందని రైతు కుటుంబం చెబుతోంది. 5 లక్షల అప్పు తెచ్చివేసిన పంట, 6 కాలం కష్టపడి పండించిన పంట నోటికాడికొచ్చాక వర్షం ముంచేసిందని హనుమంతు కంటతడి పెట్టారు. వానలో కొట్టుకుపోయిన పత్తి మొలకలు మళ్లీ పైకి రావడం లేదు. పొలాలన్నీ మైనింగ్ పలుగుతో పెళ్లికి వచ్చిన కూతురుంది. ఈ పంట చేతికొచ్చిన వెంటనే పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు అప్పుల బాధ భరించలేక పొలాన్ని అమ్మేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆపై దయ చూపి నష్టాన్ని ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికీ మా దగ్గరకు ఒక్క అధికారి కూడా రాలేదు, ఎవరు పట్టించుకోవడం లేదంటూ కన్నీళ్లతో మాట్లాడారు. ఇట్లా చేసినాం, భూమి తల్లి ఇట్లా పాడాయి చేసినాయి. వాన దేవుడు ఎట్లా చేయాలి దేవుడా? ఊరు రంగాపురం, మండలం అచ్చంపేట, డిస్టిక్ నాగర్ కర్నూలు. ఇది బామలపల్లి శివారు భూమి. నేను చేసింది 8 ఎకరాలు. 8 ఎకరాల ఒక 5 క్వింటలు తీసిన పత్తి. 5 క్వింటల పత్తి ఉన్న కాడికి మాకు సంవత్సరం రేట్లు పెడితే ఉన్న కాడికి కొట్టుకుని పోయింది. దాదాపు ఒక 3-4 లక్షల రూపాయలు లాసు. 15 నల్లాలు పోయినాయి, 40 పైపులు పోయినాయి, 3-4 క్వింటల పైపులు పోయినాయి. మళ్ళా గుంటికి మొత్తం వ్యవసాయదారుని మొత్తం పోయిందన్న. మాకు ఇంకా ఏం లేదు. పల్లి వేస్తే పల్లి పోయింది, 4 క్వింటలు పల్లి పోయింది. పల్లికి ఎంత 14,000 రూపాయల క్వింటలు, 1600 రూపాయలు డియో బస్తా. దాని పై మందులు దున్నుకాంది మొత్తం 3 లక్షలు లాస్ అన్న. మేము రైతు ఇప్పుడు బతకాలన్నా సావాలన్నా మాకు మందు డబ్బాలు ఉందన్న. మాకు ఎవడు ఆదుకుని వాడే దేవుడు. ఎవరిని కూర్చొని ఎవరి దగ్గరకు వస్తలేరు. మీకు మీరు వచ్చారు, మీరే మాకు దేవుళ్ళు అన్న. సాయం చేయాలంటే మీరే ఒక దేవుళ్ళు. ఏం చేసినా 3 పిల్లలు మా దశ మాకు మా చేసిన కష్టం అంతా అది వానదేవుడు కొట్టుకుపోయి. మాకు ఏది లేవు. 3 క్వింటలు 4 క్వింటలు పల్లి కొట్టుకుపోయి. మా పరిస్థితి ఇట్లా అయిపోయి. ఉన్న తీసిన పత్తి పాయ చేసిన అప్పులు ఎక్కువ అయిపోయి. ఎట్లా తెప్పాలి, ఎట్లా చేయాలి? మీరే దేవుడు, మాకు గతి లేదు. పరిస్థితి ఉంది. మరి మీరే ఆశ చూపిస్తే మీరే పెట్టినా, మీరే కొట్టినా, మీరే తిట్టినా, మీరే ఇచ్చినా, మీరే 3-4 ఎకరాలు బుడ్డపల్లి పాయ. పిల్ల చూస్తే సొర పిల్ల పెండ్లికి ఉంది. మా పరిస్థితి కష్టం చూస్తే ఇట్లా అయిపోయి. మేము ఏం చేయాలి దేవుడా? ఏ దేవుడికి మొక్కుకోవాలి? ఏ సార్ పడతాడు? 5 లక్షలు పత్తిలో 10 లక్షలు 5 లక్షలు బుడ్డలకు పాయ, 10 లక్షలు పత్తికి పాయ. మా దేవుడు ఏ దేవుడు దిక్కు చేస్తాడు? ఏ సార్ మాకు సాయం చేస్తాడు? నేను గవర్నమెంట్ మాకు ఏ సార్ దయబడి ఏ సార్ ఇస్తాడు? మాకు సాయం చేయండి నాయన. ఈ పరిస్థితి ఉన్నాయి మాకు.